రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని అంతారం గ్రామంలో ఉన్న మిషన్ భగీరథ ప్లాంట్ ఆకస్మిక తనిఖీ చేసిన సెక్రటరీ శ్రీధర్. ఈ సందర్భంగా ఆయన అంతర్లోని మిషన్ భగీరథ ప్లాంట్కు వచ్చిన ఈ యొక్క ప్లాంట్ వివరాలు, వాటర్ ఫ్లోయింగ్, పూర్తిగా వాటర్ ఎక్కడి నుండి ఎక్కడికి వరకు వెళ్తుంది, ఎక్కడ పంపిణీ జరుగుతుంది అనే విషయాలపై కూడా దానిపై పూర్తిగా ఆరా తీయడం జరిగింది. అలాగే ఎక్కడైనా సమస్యల విషయాలపై ఉన్న పూర్తి సమాచారాన్ని కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఎంసి కృపాకర్ రెడ్డి, ఎస్ఈఎం అంజనేయులు, గ్రేట్ చలమారెడ్డి కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. సో 6 లో ఫిల్ అయితే 6 to 8 మీరు వదులుతారు, మళ్ళీ 8 క్లోజ్ చేస్తారు. సో ఒకటే ఫిల్లింగ్ మార్నింగ్ అయిపోతుంది, మార్నింగ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, క్లోజ్. బిగ్ హ్యాబిటేషన్ అంటే 2 times ఇస్తారు. అండ్ విలేజ్ పాపులేషన్ ప్రకారం ఒకటి ఓవర్ 8 ఉండొచ్చు, లేదంటే 2-3 డిపెండ్. ఏంటి అన్న బాతులా సిస్టమ్ లో పెడతారు. ఇదంతా అయితే మీకు ఆటోమేటిక్ గా మీకు ఈ సిస్టమ్ అంతా సరిగ్గా వర్క్ అవుతున్నట్టు. ఎక్కడన్నా లేదంటే రేట్ మార్క్ వస్తుంది. అండ్ WTP ఇస్ నాట్ వర్కింగ్, సమ్ విలేజ్ ఏరియాస్ అట్లా మనకు వాటర్ అనేది వాట్ ఎవర్ టెక్నికల్ రీజన్స్, అంతే కదా. అది ఇప్పుడు వస్తుంది. మాకు రోజు మార్నింగ్ 8 నుంచి 20 మెంబర్స్ పనిచేస్తారు సార్. అది ఏ ఊరికి వాటర్ పోయింది పోలేదు అనేది చెక్ చేసుకుని బట్ ఎవరైనా మనకి సొల్యూషన్ ఇవ్వరు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేటెడ్. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ మానిటరింగ్ అట్ ఈఎన్సీ లెవెల్ ఆర్ సిఈ లెవెల్ ఆర్ డిస్ట్రిక్ట్. ఎందుకంటే ఇది డే టు డే మ్యాటర్ కదా.